గోవులను చంపి మాంసాన్ని తరలిస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ములుగు మండల బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారిపై అక్రమంగా గోమాంసాన్ని తరలిస్తున్న అనుమానాస్పద ఆటోని వెంబడించి పట్టుకుని గౌరారం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇలాంటి అక్రమ రవాణా పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసులను ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. బృందం మొత్తం కలిసి ఎక్స్వేర్ నుంచి రహదారి మీద పోతుంటే ఆటోని బాగా అబ్జర్వ్ చేసి ఏందని మేము పరిశీలించగా ఆవులనన్ని కట్ చేసుకొని హైదరాబాద్ తరలించడం జరిగింది. మా వాళ్ళు మొత్తం ఆటోని వెంపడబడి ఇక్కడ ఉన్న పక్కకున్న పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుని వచ్చడం జరిగింది. దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాము. రెండోది, మా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో చెక్ పోస్ట్ పెట్టాలని మేము ప్రభుత్వానికి గాని పోలీస్ శాఖకు గాని విజ్ఞప్తి చేస్తున్నాము. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇన్ని గోవులు కటింగ్ చేసుకుంటూ పోతే నిన్న మొన్న దాకానేమో ఆవులు పట్టుకుంటున్నారని ఒక బాధ, ఆవులని పోలీస్ స్టేషన్ పట్టిస్తామని ఒక బాధ. ఇప్పుడు ఆవులను కట్ చేసుకొని పోలీస్ స్టేషన్లు అన్ని కట్ చేసుకొని హైదరాబాద్ తరలిస్తున్నారు. దయచేసి పోలీస్ శాఖకు గాని ప్రభుత్వం గాని దయచేసి చెక్